ఆంధ్రప్రదేశ్లో విచిత్ర రాజకీయం నెలకొంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్నికల్లో పోటీ చేశాయి, అధికారంలోకి వచ్చాయి. కూటమి ప్రభుత్వం దాదాపు 18 నెలల నుంచి కొనసాగుతోంది. అయితే కూటమి ప్రభుత్వంలో 3 పార్టీల మధ్య అనుకున్న స్థాయిలో అన్ని అంశాల్లో సఖ్యత లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే చాలా అంశాలను పరిశీలించినప్పుడు ఇదే విషయం అర్థమవుతోంది. మెడికల్ కాలేజీల ట్రిపుల్-పీ విషయంలో వైఎస్ఆర్సీపీ తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తున్న సమయంలో ఆ అంశంలో బీజేపీ కానీ జనసేన కానీ జోక్యం చేసుకోలేదు. వైసీపీ పైన కౌంటర్లు ఇవ్వలేదు, వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు, అలాగని తెలుగుదేశం పార్టీకి మద్దతుగా మాట్లాడలేదు. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయంగా బీజేపీ జనసేన చూడడం ఆసక్తికర పరిణామం. అయితే ఇందులో మరొక ట్విస్ట్ ఏంటంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ బీజేపీ వ్యక్తి, బీజేపీ ఎమ్మెల్యే. అలాంటి బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆరోగ్య శాఖలో ట్రిపుల్-పీ మోడల్లో మెడికల్ కాలేజీ నిర్మించాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తే బీజేపీ రాష్ట్ర పార్టీ ఆ అంశంలో జోక్యం చేసుకోకపోవడం, వైసీపీని వ్యతిరేకించకపోవడం, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వకపోవడం, అదేవిధంగా జనసేన పార్టీ కూడా ఇదే తరహా వైఖరిని అవలంబించడం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. తాజాగా మరో అంశంలో కూడా బీజేపీ జనసేన ఇదే వైఖరిని కొనసాగిస్తున్నాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపింది తానే అంటూ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఈ అంశం పైన రగడ మొదలైంది. వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వైఖరిని ఎండగడుతోంది. చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డితో సత్సంబంధాలు కొనసాగించేందుకు రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ దీనికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. కానీ ప్రభుత్వంలో కీలక భాగస్వాములైనటువంటి బీజేపీ జనసేన మాట మాత్రం కూడా మాట్లాడడం లేదు. అటు ప్రభుత్వానికి మద్దతు తెలపడం లేదు, ఇటు వైసీపీని వ్యతిరేకించడం లేదు. పైగా వైసీపీ వాదనకే బీజేపీ మద్దతు తెలిపినట్టు పరోక్షంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి, రాష్ట్ర నీటి హక్కులను కాపాడాలి, అదే విధంగా ఏపీ ప్రభుత్వం బలంగా వాదనలు వినిపించాలని మాధవ్ వ్యాఖ్యానించడం ఆసక్తికర పరిణామం. అంటే ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించలేదని బీజేపీ కూడా భావిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని బీజేపీ కూడా భావిస్తోంది. అందుకే పివిఎన్ మాధవ్ పరోక్షంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జనసేన అయితే ఈ అంశంలో మాట మాత్రం మాట్లాడడం లేదు. పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వెళ్లారు, అక్కడ రేవంత్ రెడ్డిని పొగిడారు. ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఏ మాత్రం కూడా స్పందించడం లేదు. అటు ప్రభుత్వాన్ని సమర్థించడం లేదు, ఇటు వైసీపీ వాదనను వ్యతిరేకించడం లేదు. అంటే ఇదంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యవహారం, తమకు సంబంధించిన వ్యవహారం కాదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ బీజేపీ వైఖరి ఉండడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏదైనా మంచి జరిగితే పవన్ కళ్యాణ్ బీజేపీ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏదైనా తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించే అంశమైనా లేదా ఈ 2 పార్టీలకు ఇబ్బంది కలిగించే అంశమైనా ఈ 2 పార్టీలు జోక్యం చేసుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించే అంశంలో జోక్యం చేసుకోవడం లేదు, అలాగని బీజేపీ జనసేనకు ఇబ్బంది కలిగించే అంశాల్లోనూ జోక్యం చేసుకోవడం లేదు. అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు, ప్రభుత్వంలో లేనట్టుగా వ్యవహరిస్తున్నారు, బయట నుంచి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్టుగా బీజేపీ జనసేన నాయకులు వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్రమైనటువంటి రాజకీయ పరిస్థితికి ఇది అద్దం పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడే వ్యతిరేకించాలి, సమర్థించాలి, సూచనలు చేయాలి, సవరణలు ప్రతిపాదించాలి. కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక ఆ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూ ఆ ప్రభుత్వ నిర్ణయం పైన మాట మాట్లాడకపోవడం, ప్రతిపక్ష వాదనకు మద్దతుగా నిలిచినట్టు మాట్లాడడం ఇక్కడ ఉన్నటువంటి ఆసక్తికర పరిణామంగా రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. దీని ద్వారా బీజేపీ జనసేన స్పష్టమైనటువంటి విధానంతో ఉన్నాయి. వైసీపీ వాదనలకు పరోక్షంగా మద్దతునిస్తున్నాయి. అదే క్రమంలో టీడీపీ వాదనకు మద్దతు ఇవ్వడం లేదు. టీడీపీతో ఎప్పుడైనా తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఒక పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అటు మెడికల్ కాలేజీలను ట్రిపుల్-పీ పద్ధతిలో నిర్మించే అంశంలోను, ఇటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంలోను ప్రభుత్వానికి మద్దతు తెలపడం లేదు. పైగా ప్రభుత్వాన్నే బలహీన వాదనలు వినిపించారంటూ బీజేపీ మాట్లాడడం ఇక్కడున్నటువంటి వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.